నీతో తిరుగుతున్నట్టు మా నాన్నకు తెలిసినట్టుంది. నిన్న మా నాన్న నన్ను అడిగాడు. ఏమని? ఆ అబ్బాయి ఎవరు, తనతో ఎందుకు తిరుగుతున్నావు, తనతో స్నేహం మానేసే అన్నారు. మీ నాన్నకి ఎలా తెలిసిందంటావు? మా బావగారు చెప్పుండొచ్చని నా డౌట్. వాడు ఈ మధ్య అరుంధతి సినిమాలో అఘోరా కన్నా దారుణంగా తయారయ్యాడు. మీ మామయ్య ఫోటో చూపించావా? చూపించాను, పెద్దగా వర్కౌట్ అవ్వాలా. మరెలా? వీళ్ళని ఎలా అయినా విడదీస్తే వీళ్ళ ప్రేమతో పేకాట ఆడేస్తా. ఏంటి ఆడేది? వాడు కింగ్ ముక్క, నువ్వు జోకర్ ముక్క అయిపోయావు. ఇంకో మంచి పిక్ తీసి మా మామయ్యకి చూపిస్తా. పిక్చర్ చూపించి పిచ్చెక్కిపిస్తా. తల్లి లేని పిల్లవని ఎంతో గారాభంగా పెంచాను. నీ చిన్నప్పుడే మీ అమ్మ చనిపోతే ఎంతో మంది పెళ్లి చేసుకోమన్నా నా కూతుర్ని ఎక్కడ బాగా చూసుకోదేమోనని నేను పెళ్లి చేసుకోలేదమ్మా. కూరగాయలు కట్ చేస్తే నీ చెయ్యి ఎక్కడ కట్టవుతుందోనని నిన్ను కిచెన్ కూడా పంపించలేదురా. నా కూతురు ఎటువంటి చెడు పని చేయదని నమ్మాను, కానీ నా నమ్మకాన్ని నువ్వు అమ్ము చేశావు. నువ్వు తప్పు చేస్తే ఈ నాన్న గుడ్డ ఆగిపోతుందమ్మా. ఐఎమ్ సారీ నాన్న, ఇంకెప్పుడు ఏ తప్పు అని చేయను నాన్న. Open Gangnam Style. Open Gangnam Style. Open Gangnam Style. Gangnam Style. Open Gangnam Style. ఏమైందిరా? ఈరోజు అక్షిత్ గారి లవ్ ఫినిష్. వర్కౌట్ అయిందా? అక్షిత్ గా ఇక సంజు నాది. శంకర్ గారు ఏం చేశాడో కానీ అలా ఆ రోజు నుండి 3-4 డేస్ వరకు సంజన నుండి కాల్ కానీ మెసేజ్ కానీ నాకు రాలేదు. డోంట్ వరీరా, వెయిట్ చేసి చూద్దాం. హాయ్ అక్షిత్. హాయ్. హే కావ్య, సంజన కాల్ చేసి అసలు లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ కూడా లేదేంటి? ఏమో మరి, నేను చేస్తే కూడా రెస్పాన్స్ లేదు. ఇంటికి వెళ్తే లాకేస్ ఉంది. అసలు ఏం జరిగింది? నాకు తెలీదు. శంకర్ గారు ఏమన్నా చేసి ఉంటాడంటావా? నేను అదే అనుకుంటున్నాను. అందరి ముందు ఆ రోజు వాడి ప్రెస్టేజ్ పోయింది కదా, సో ఆ కోపంతో సంజు వాళ్ళ నాన్నకి ఏమన్నా చెప్పుంటాడేమో. వాళ్ళ ఇంట్లో ల్యాండ్ నెంబర్ ఏమైనా ఉందా? వాళ్ళ ఇంట్లో ల్యాండ్ ఫోన్ లేదే. ఓకే, ఒకసారి నేను ట్రై చేస్తాను. స్విచ్ ఆఫ్ వస్తుంది. హే, ఒకసారి వాళ్ళ డాడీ నెంబర్కి కాల్ చేయి. అయ్యో, వాళ్ళ డాడీ నెంబర్ నా దగ్గర లేదు. నేను ఇప్పుడు తన ఇంటికి వెళ్తున్నాను. ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందంటే నీకు కాల్ చేస్తాను. నేను నెంబర్ ఇవ్వు. తీసుకో. 9963 9963 03. ఓకే, బాయ్. బాయ్ బాయ్. శంకర్ గాడు వాడి గురించి ప్రియాతో నిజం చెప్తామని వెయిట్ చేస్తున్న రోజు అది. ఏమంటుందో ప్రియా అని వాడికి భయం. హాయ్. హాయ్. ఏంటి డల్గా ఉన్నావు? ప్రియా, నీకు నిజం చెప్పాలి. ఏంటది? నేను నీతో చాలా అబద్ధాలు చెప్పాను. ఏం అబద్ధం? నాకు ఆస్తి లేదు, మాది చాలా పూర్ ఫ్యామిలీ. మా నాన్న ఊళ్ళో పొలం పని చేస్తాడు. నేను హైదరాబాద్ వచ్చింది జాబ్ కోసం. నేను నీతో అబద్ధాలు చెప్పింది నీ ప్రేమ కోసమే, కానీ నేను మోసం చేయాలని కాదు. ప్రియా, నువ్వు లేకుండా నేను ఉండలేను. నేను మంచి జాబ్ తెచ్చుకొని లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటా. ఏంటి, జాబ్ తెచ్చుకొని నన్ను హ్యాపీగా చూసుకుంటావా? నువ్వు జాబ్ చేస్తే నీకు వచ్చే సాలరీ నా ఒక్కరోజు షాపింగ్ ఖర్చు అవ్వదు. నీ మొహానికి లవ్ ఎందుకు? అదేం ప్రియా అలా మాట్లాడుతున్నావు? నేనంటే నీకు ఇష్టం, నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు కదా. అది డబ్బు ఉంటే. అంటే నువ్వు నన్ను ప్రేమించలేదా? ప్రేమించాను, అప్పుడు డబ్బుందనుకుని ప్రేమించా. నీ దగ్గర డబ్బే లేనప్పుడు నాకు నువ్వెందుకు? అలా మాట్లాడకు ప్రియా. చూడు, నీ స్టేటస్కి తగ్గట్టు ఏదో అమ్మాయిని చూసుకో. ఇక నా వెంట పడకు. బాయ్. ప్రియా, ప్రియా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.